యిర్మీయా గ్రంథము 51వ అధ్యాయము. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఇదిగో నేను బబులోను మీదికిని దానిలో కాపురము చేసి నాకు విరోధముగా లేచిన వారి మీదికిని ప్రచండమైన వాయువును రప్పించెదను. అన్యదేశస్థులను బబులోనునకు పంపుచున్నాను. వారు ఆ దేశమును తూర్పార పట్టి దాని వట్టిదిగా చేయుదురు. ఆపద్దినమున వారు నలుదిక్కుల నుండి దాని మీదికి వచ్చెదరు. విలుకాని మీదికి విలుకాడు విల్లు త్రొక్కవలెను. కవచము వేసుకొని వాని మీదికిని విల్లు త్రొక్కవలెను. కల్దీయుల దేశములో జనులు హతులై పడునట్లును, దాని వీధులలో వారు పొడవబడి కూలునట్లును యవ్వనులను కొట్టక మానకుడి. దాని సర్వ సైన్యమును బొత్తిగా నిర్మూలము చేయుడి. తమ దేవుడును సైన్యములకధిపతియునగు యెహోవా ఇశ్రాయేలు వారిని యూదా వారిని విసర్జింపలేదు గాని, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునికి విరోధముగా తాము చేసిన అపరాధముతో వారి దేశము నిండియున్నది. మీరు దాని దోషములలో పడి నశింపకుండునట్లు బబులోనులో నుండి పారిపోవుడి. మీ ప్రాణములు రక్షించుకొనుడి. ఇది యెహోవాకు ప్రతీకార కాలము. అది చేసిన క్రియలను బట్టి ఆయన దానికి ప్రతీకారము చేయుచున్నాడు. బబులోను యెహోవా చేతిలో సర్వభూమికి మత్తు కలిగించు బంగారు పాత్రయైయుండెను. దాని చేతి మద్యమును అన్యజనులు త్రాగి మత్తిల్లియున్నారు. బబులోను నిమిషమాత్రములోనే కూలి తుత్తునీయులాయెను. దానిని చూచి అంగలార్చుడి. అది స్వస్థత నొందునేమో. దాని నొప్పి కొరకు గుగ్గిలము తీసుకొని రండి. మనము బబులోనును స్వస్థపరచగోరితిమి, అయితే అది స్వస్థత నొందలేదు. దాని విడిచిపెట్టుడి. అది మన దేశములకు వెళ్ళుదము రండి. దాని శిక్ష ఆకాశమంత ఎత్తుగా సాగుచున్నది. అది మేఘములంత ఉన్నతముగా ఎక్కుచున్నది. యెహోవా మన న్యాయమును రుజువుపరచుచున్నాడు. రండి, సీయోనులో మన దేవుడైన యెహోవా చేసిన పని మనము వివరించుదము. బాణములు చికిలి చేయుడి, కేడెములు పట్టుకొనుడి. బబులోనును నశింపజేయుటకు యెహోవా ఆలోచించుచున్నాడు. మాదీయుల రాజుల మనస్సును దాని మీదికి రేపుచున్నాడు. అది యెహోవా చేయు ప్రతిదండన, తన మందిరమును గూర్చి ఆయన చేయు ప్రతిదండన. బబులోను ప్రాకారముల మీద పడుటకై ధ్వజము నిలువబెట్టుడి. కావలి బలము చేయుడి. కావలి వారిని పెట్టుడి. మాటులను సిద్ధపరచుడి. బబులోను నివాసులను గూర్చి తాను సెలవిచ్చిన దానిని బట్టి యెహోవా తీర్మానము చేసిన పని తాను జరిగింపబోవుచున్నాడు. విస్తార జలముల యొద్ద నివసించుదానా, నిధుల సమృద్ధి గలదానా, నీ అంతము వచ్చినది. అన్యాయ లాభము నీకిక దొరకదు. గొంగలి పురుగులంత విస్తారముగా మనుషులతో నేను నిన్ను నింపినను శత్రువులు నీ మీద కేకలు వేయుదురు. నా జీవము తోడని సైన్యములకధిపతియగు యెహోవా ప్రమాణము చేయుచున్నాడు. ఆయన తన బలము చేత భూమిని సృష్టించెను. తన జ్ఞానము చేత ప్రపంచమును స్థాపించెను. తన ప్రజ్ఞ చేత ఆకాశమును విశాలపరచెను. ఆయన ఆజ్ఞ ఇయ్యగా జలరాశులు ఆకాశ మండలములో పుట్టును. భూమి అంత భాగములలో నుండి ఆయన ఆవిరి ఎక్క చేయను. వర్షము కలుగునట్లుగా ఆయన మెరుపులు పుట్టించును. తన ధనాగారములలో నుండి గాలిని రావించును. తెలివిలేక ప్రతి మనుష్యుడు పశుప్రాయుడు. పోతపోయి ప్రతివాడును తాను చేసిన విగ్రహమును బట్టి అవమానమొందును. అతడు పోత పోసినది మాయారూపము, దానిలో ప్రాణమేమీయూ లేదు. అవి ఆశను చెడగొట్టు మాయాకార్యములు. విమర్శ కాలమున అవి నశించిపోవును. యాకోబునకు స్వాస్థ్యమగువాడు వాటి వంటి వాడు కాడు. ఆయన సమస్తమును నిర్మించువాడు. ఇశ్రాయేలు ఆయనకు స్వాస్థ్యముగానున్న గోత్రము. సైన్యములకధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. నీవు నాకు గండ్రగొడ్డలి వంటి వాడవు, యుద్ధాయుధము వంటి వాడవు. నీ వలన నేను జనములను విరుగగొట్టుచున్నాను. నీ వలన రాజ్యములను విరుగగొట్టుచున్నాను. నీ వలన గుర్రములను రౌతులను విరుగగొట్టుచున్నాను. నీ వలన రథములను వాటి నెక్కిన వారిని విరుగగొట్టుచున్నాను. నీ వలన స్త్రీలను పురుషులను విరుగగొట్టుచున్నాను. నీ వలన ముసలివారిని బాలురను విరుగగొట్టుచున్నాను.
నీ వలన యవ్వనులను కన్యకలను విరుగగొట్టుచున్నాను. నీ వలన గొర్రెల కాపరులను వారి గొర్రెల మందలను విరుగగొట్టుచున్నాను. నీ వలన దున్నువారిని వారి దుక్కిటెద్దులను విరుగగొట్టుచున్నాను. నీ వలన ఏలికలను అధిపతులను విరుగగొట్టుచున్నాను. బబులోనును కల్దీయుల దేశ నివాసులను మీ కన్నుల ఎదుట సీయోనులో చేసిన కీడంతటికి నేను వారికి ప్రతీకారము చేయుచున్నాను. ఇదే యెహోవా వాక్కు. సర్వభూమిని నశింపజేయు నాశన పర్వతమా, నేను నీకు విరోధిని. ఇదే యెహోవా వాక్కు. నేను నీ మీదికి నా చేయి చాపి శిలలపై నుండి నిన్ను క్రిందికి దొరలించుదును. చిచ్చు పెట్టిన కొండవలే ఉండజేయుదును. మూలకు గాని పునాదికి గాని నీలో నుండి ఎవరునూ రాళ్లు తీసుకొనరు. నీవు చిరకాలము పాడైయుందువు. ఇదే యెహోవా వాక్కు. దేశములో ధ్వజముల నెత్తుడి, జనములలో బాకానాదము చేయుడి. దాని మీదికి పోవుటకై జనములను ప్రతిష్ఠించుడి. దాని మీద పడుటకై అరారాతు, మిన్నీ, అష్కనజు అను రాజ్యములను పిలిపించుడి. దాని మీదికి జనులను నడిపించుటకై రోమము గల గొంగళి పురుగులంత విస్తారముగా గుర్రములను దాని మీదికి రప్పించుడి. దాని మీదికి పోవుటకై మాదీయుల రాజులను, వారి అధిపతులను, వారి ఏలికలను, అతడు ఏలుచుండు సర్వదేశమును, జనులనందరినీ ప్రతిష్ఠించుడి. భూమి కంపించుచున్నది, నొప్పిచేత అది గిజగిజలాడుచున్నది. ఒక్క నివాసియు లేకుండా బబులోను దేశమును పాడుగా చేయవలనని బబులోనును గూర్చిన యెహోవా ఉద్దేశము స్థిరమాయెను. బబులోను పరాక్రమవంతులు యుద్ధము చేయక మానుదురు. వారు తమ కోటలలో నిలుచుచున్నారు. వారి పరాక్రమము బలహీనత ఆయను. వారును స్త్రీల వంటి వారైరి. వారి నివాస స్థలములు కాల్చబడుచున్నవి. వారి అడ్డగడియలు విరిగిపోయెను. అతని పట్టణమంతయు పట్టబడును. కోనేటి దూలములను జమ్మును అగ్నిచేత కాల్చబడును. దాని యోధులు దిగులుపడిరి అని బంట్రౌతు వెంబడి బంట్రౌతును, దూత వెంబడి దూతయు పరిగెత్తుచు బబులోను రాజునకు తెలియజేతురు. దాని రేవులు శత్రువశమాయెను. ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియునగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. బబులోను పురము చదరము చేయబడిన కళ్ళము వలె ఆయెను. ఇక కొంతసేపటికి దానికి కోతకాలము వచ్చును. బబులోను రాజైన నెబుకద్రెజరు మమ్మను మృంగివేసెను, మమ్మను నుగ్గు చేసెను, మమ్మను వట్టికుండ వలె ఉంచియున్నాడు. భుజంగము మృంగునట్లు మమ్మను మృంగెను. మా శ్రేష్ఠ పదార్థములతో తన పొట్ట నింపుకొని మమ్మను పారవేసియున్నాడు. నాకును నా దేహమునకును చేయబడిన హింస బబులోను మీదికి ప్రతికార రూపముగా దిగునుగాక అని సీయోను నివాసి అనుకొనును. నా ఉసురు కల్దీయ దేశ నివాసులకు తగులునుగాక అని యెరూషలేము అనుకొనును. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. ఆలకించుము, నీ వ్యాజ్యమును నేను జరిగించుదును. నీ నిమిత్తము నేనే పగ తీర్చుకొందును. దాని సముద్రమును నేనెండకట్టుదును. దాని ఓటను ఇంకిపోజేయుదును. బబులోను నిర్జనమై కసువు దిబ్బలుగా ఉండును. నక్కలకు నివాస స్థలమగును. అది పాడై ఎగతాళికి కారణముగా ఉండును. వారు కూడి సింహముల వలె బొబ్బరింతురు. సింహముల పిల్లల వలె గుర్రు పెట్టుదురు. వారు సంతోషించి మేలుకొనక చిరకాలము నిద్ర నొందునట్లు వారు దప్పిగొనగా వారికి మద్యమునిచ్చి వారిని మత్తిల్లజేసెదను. ఇదే యెహోవా వాక్కు. గొర్రెపిల్లలు వదకుపోవునట్లును, మేకపోతులును పొట్టేళ్లును వదకుపోవునట్లును వారిని వదకు రప్పించెదను. శేషకు పట్టబడెను. జగత్ ప్రసిద్ధమైన పట్టణము పట్టబడెను. బబులోను జనములకు విస్మయాస్పదమాయెను. సముద్రము బబులోను మీదికి వచ్చెను. ఆమె దాని తరంగముల ధ్వనితో నిండుకొనెను. దాని పట్టణములు పాడుగాను, ఎండిన భూమిగాను, అరణ్యముగాను, నిర్మానుష్యమైన భూమిగాను ఉండెను. ఏ నరుడును దాని మీదుగా ప్రయాణము చేయడు. బబులోనులోనే బేలును శిక్షించుచున్నాను. వాడు మృంగిన దానిని వాని నోట నుండి కక్కించుచున్నాను. ఇక మీదట జనములు వాని యొద్దకు సమూహములుగా కూడి రావు.
బబులోను ప్రాకారము కూలును. నా జనులారా, మీరు దానిలో నుండి బయటకు వెళ్ళుడి. యెహోవా కోపాగ్ని నుండి తప్పించుకొనుడి. మీ ప్రాణములను రక్షించుకొనుడి. ఏటేటా వదంతి పుట్టుచూ వచ్చును. దేశములో బలాత్కారము జరుగుచున్నది. ఏలిక మీద ఏలిక లేచుచున్నాడు. దేశములో వినబడు వదంతికి భయపడకుడి. మీ హృదయములలో దిగులు పుట్టనీయకుడి. రాబోవు దినములలో నేను బబులోను యొక్క చెక్కిన విగ్రహములను శిక్షింతును. దాని దేశమంతయు అవమానము నొందును. జనులు హతులై దాని మధ్యను కూలెదరు. దానిని పాడుచేయువారు ఉత్తర దిక్కు నుండి దాని యొద్దకు వచ్చుచున్నారని ఆకాశమును భూమియు వాటిలోని సమస్తమును బబులోను గతిని గూర్చి సంతోషించును. ఇదే యెహోవా వాక్కు. బబులోను ఇశ్రాయేలులో హతులైన వారిని కూలజేసినట్లు సర్వభూమిలో బబులోను నిమిత్తము హతులైన వారు కూలుదురు. ఖడ్గమును తప్పించుకొనువారులారా, ఆలస్యము చేయక వెళ్ళుడి. దూరము నుండి మీరు యెహోవాను జ్ఞాపకము చేసుకొనుడి. యెరూషలేము మీ జ్ఞాపకమునకు రానియుడి. మేము దూషణ వాక్యము విని సిగ్గుపడియున్నాము. అన్యులు యెహోవా మందిరపు పరిశుద్ధ స్థలములలోనికి వచ్చియున్నారు. మా ముఖములు తెల్లబోవుచున్నవి. ఇదే యెహోవా వాక్కు. రాబోవు దినములలో నేను బబులోను యొక్క విగ్రహములను శిక్షింతును. ఆమె దేశమందంతటను గాయపరచబడిన వారు మూల్గుదురు. బబులోను తన బలమైన ఉన్నత స్థలములను దుర్గములుగా చేసుకుని ఆకాశమునకు ఎక్కినను పాడుచేయువారు నా యొద్ద నుండి వచ్చి దానిమీద పడుదురు. ఇదే యెహోవా వాక్కు. ఆలకించుడి. బబులోనులో నుండి రోదన ధ్వని వినబడుచున్నది. కల్దీల దేశములో మహానాశన ధ్వని వినబడుచున్నది. యెహోవా బబులోనును పాడుచేయుచున్నాడు. దాని మహాఘోషను అణచివేయుచున్నాడు. వారి తరంగములు ప్రవాహ జలముల వలె ఘోషించుచున్నవి. వారి ఆర్భాటము వినబడుచున్నది. బబులోను మీదికి పాడుచేయువాడు వచ్చుచున్నాడు. దాని బలాఢ్యులు పట్టబడియున్నారు. వారి విండ్లు విరిగిపోయినవి. యెహోవా ప్రతీకారము చేయు దేవుడు గనుక నిశ్చయముగా ఆయన క్రియకు ప్రతిక్రియ చేయును. దాని అధిపతులను, జ్ఞానులను, అధికారులను, సంస్థానాధిపతులను, బలాఢ్యులను మత్తిల్ల చేసెదను. వారు చిరకాల నిద్ర నుండి మేలు కొనకపోదురు. ఇదే రాజు వాక్కు. సైన్యములకధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. సైన్యములకధిపతియగు యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. విశాలమైన బబులోను ప్రాకారములు బొత్తిగా పడగొట్టబడును. దాని ఉన్నతమైన గుమ్మములు అగ్నిచేత కాల్చివేయబడును. జనములు వృధాగా ప్రయాసపడుచున్నారు. అగ్నిలో పడుటకై ప్రయాసపడుచున్నారు. ప్రజలు చూచి అలయుచున్నారు. సిద్కియా ఏలుబడియందు 4వ సంవత్సరమున సెరాయా దండు భోజన సామగ్రికి అధికారి అయ్యుండి సిద్కియాతో కూడా బబులోనునకు వెళ్ళినప్పుడు నేరియా కుమారుడును మహనయ్య మనమడునైన ఆ సెరాయాకు యిర్మీయా ఆజ్ఞాపించిన మాట. యిర్మీయా బబులోను మీదికి వచ్చు అపాయములన్నిటినీ, అనగా బబులోనును గూర్చి వ్రాయబడిన ఈ మాటలన్నిటినీ గ్రంథములో వ్రాసెను. కాగా యిర్మీయా సెరాయాతో ఇట్లనెను: నీవు బబులోనునకు వచ్చినప్పుడు ఈ మాటలన్నిటినీ చదివి వినిపించవలెను. ఈలాగున నీవు ప్రకటింపవలెను: యెహోవా మనుషులైనను జంతువులైనను మరి ఏదైనను ఈ స్థలమందు నివసింపకపోవుదురనియు అది నిత్యము పాడుగా నుండుననియు దానిని గూర్చి నీవు సెలవిచ్చితివి. ఈ గ్రంథమును చదివి చాలించిన తరువాత నీవు దానికి రాయి కట్టి యూఫ్రటీసు నదిలో దాని వేసి, నేను దాని మీదికి రప్పింపబోవుచున్న అపాయముల చేత బబులోను మరలా పైకి రాలేక అలాగే మునిగిపోవును, దాని జనులు అలసియుందురు అను మాటలు నీవు ప్రకటింపవలెను. యిర్మీయా యొక్క మాటలు ఇంతటితో ముగిసెను.